అందరికీ నమస్కారం. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు పరమాత్మ శివుని ఆజ్ఞతో సృష్టిని కొనసాగించేందుకు యోచించాడు. స్వయంభు మనువులలో మొదటివాడు. అందుకే ఆయన స్వయంభువుడు. స్వయంగా బ్రహ్మచే పుట్టినవాడు. ఆయన మానవ జాతికే పితామహుడు. సృష్టిలో ఒక మన్వంతరానికి అధిపతి. వేదాలు, ధర్మశాస్త్రాలు, మానవ సమాజ నియమాలు మనువుతోనే మొదలవుతాయి. ఈయన భార్య శతరూప, బ్రహ్మచే సృష్టించబడిన మొదటి స్త్రీ. వీళ్ళిద్దరూ మానవ వంశానికి మూల కారణం. స్వయంభ మనువు శతరూప దంపతులకు 5 సంతానం. 2 పుత్రులు, 3 కుమార్తెలు. వారిలో ఒకరు ప్రసూతి, దక్ష ప్రజాపతి భార్య. బ్రహ్మదేవుడు తన మరో భాగం నుంచి సృష్టి శక్తిని పిలిచాడు. దక్షుడు, భృగువు, కశ్యపుడు, మారీచి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, కృషశ్వుడు మొదలైన మనువులను సృష్టించాడు. దక్ష అంటే సంస్కృతంలో చాతుర్యం, నైపుణ్యం, సమర్థత అని అర్థం. మొదటి జన్మలో దక్షుడు బ్రహ్మదేవుని మానసపుత్రుడు. తర్వాత యుగాంతరంలో బ్రహ్మదేవుని ఆజ్ఞతో మళ్ళీ సృష్టిలో పుట్టాడు. వరుణదేవుని కుమారుడుగా జన్మించారు. ఈయన సృష్టిని మరింతగా విస్తరించాడు. అందుకే ఆయనను ద్విజన్మ దక్షుడు అని కూడా పిలుస్తారు. దక్షుడి భార్య ప్రసూతి. ఈమె స్వయంభు మనువు యొక్క కుమార్తె. ప్రసూతి దక్షునితో 24 మంది కుమార్తెలకు జన్మనిచ్చింది. ప్రతి కుమార్తెను మహర్షి లేదా దేవతకిచ్చి వేర్వేరు దేవ, దానవ, నాగ, పక్షి, మానవ వంశాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మదేవుడు దక్షుణ్ణి యజ్ఞకర్తగా నియమించారు. ఆయనకు యజ్ఞ విధానం, మంత్రసిద్ధి, దేవతారాధనలో అసాధారణమైన జ్ఞానం. అందుకే ఆయన బ్రహ్మ యజ్ఞకర్త దక్షునిగా ప్రసిద్ధి చెందారు. ఆ జ్ఞానమే కాలక్రమేణా అహంకారంగా మారి శివునికి అవమానంగా మారింది. దక్షుడు మనలోని కర్తవ్య శక్తి, సతి మనలోని భక్తి, శివుడు మనలోని పరమాత్మ జ్ఞానం. భక్తి పరమాత్మతో కలిస్తే కర్తవ్య శక్తి సజీవం అవుతుంది. కర్తవ్య శక్తి భక్తిని విడిచిపెడితే అది అహంకార యజ్ఞం అవుతుంది. అదే దక్ష యజ్ఞం. దక్షుడు సృష్టికి మూలం. ఆయన అహంకారం విధ్వంసానికి కారణం. దక్షుడు భక్తిని అవమానిస్తే దైవశక్తి వీరభద్రుని రూపంలో అవతరిస్తుంది.
దక్ష ప్రజాపతి తన భార్య ప్రసూతితో 24 మంది కుమార్తెలను పొందాడు. వారిలో ఒకరే సతీదేవి. అత్యంత పవిత్ర భక్తిశీలురాలు. చిన్నప్పటి నుంచే ఆమె మనసు మహాదేవునిపై లీనమైపోయింది. మహాదేవుడు రహస్యం, తపస్సు, శాంత స్వరూపం ఆమెను ఆకర్షించాయి. సతీ చిన్న వయసులోనే శివుని పట్ల అపారమైన భక్తిని పెంచుకుంది. ఆమె రోజు శివుని పూజ చేసేది, రుద్రాక్ష ధరించేది. తండ్రి దక్షుడు దీనిని సహించలేకపోయేవాడు. శ్మశానవాసి, పిశాచ సేవి, విపరీత వేషధారి అని శివుణ్ణి అవమానించేవాడు. కానీ సతీ భక్తితో చెప్పేది, ఆయనే పరమశివుడు. ఆయన రూపం భయానకమై ఉన్న హృదయం కరుణా స్వరూపం. సతీ శివుణ్ణి భర్తగా పొందాలనే సంకల్పంతో తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె హిమవత్ పర్వతాలపై తపస్సు చేస్తూ సంవత్సరాల తరబడి ఆహారాన్ని త్యజించింది. ఆమె తపస్సుతో మహాదేవుడు ప్రత్యక్షమై అన్నాడు, సతీ, నీ భక్తి నన్ను కదిలించింది. నీవు నా భాగమైపోయావు. అప్పుడు దేవతల ఆజ్ఞతో బ్రహ్మదేవుడు ఈ దివ్య వివాహాన్ని నిర్వహించాడు. ఆ వివాహం సమయంలో సమస్త దేవతలు, ఋషులు, గంధర్వ్యులు, యక్షులు పాల్గొన్నారు. శివుడు సాక్షాత్తుగా విశ్వనాయకుడిగా, యోగేశ్వరుడుగా దర్శనమిచ్చాడు. సతీ మహాదేవుని పక్కన నించుని విశ్వాన్ని సమతుల్యం చేసింది. శక్తి, శివస్వరూపం కలయిక. దక్షుడు మాత్రం ఆ వివాహాన్ని అసహనంతో చూశాడు. సుమారు 400 సంవత్సరాల క్రితం ఒక మహాత్ముడు గురులింగముని పుంగర్ ఈ ప్రాంతంలో తపస్సు చేసేవారు. ఆయనకు భక్తి మంత్రసిద్ధి కలిగి అనేక శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యుల్లో ఒకరు సంగ్రామ అనే భక్తుడు. గురులింగముని అతనికి మంత్రాలు మరియు శక్తి మంత్రం ఇచ్చి దేవగిరి దేవి ఆలయానికి వెళ్ళి తపస్సు చేయి అని ఆజ్ఞాపించాడు. సంగ్రామ మహాత్ముడు దేవగిరి దేవి వద్ద తీవ్రమైన తపస్సు చేశాడు. దేవగిరి అమ్మవారు స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా అన్నారు, నా ఆలయం పైభాగంలోని 4 మడుల మీద ఉంది. నా భర్త వీరభద్రుడు నా సమీపంలో ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నా విగ్రహాన్ని పక్కన పెట్టి నా భర్త వీరభద్రుడిని ప్రతిష్ఠించు. అదే సమయంలో సంగ్రాముడికి మరో దైవ దర్శనం కలిగింది. వీరభద్రస్వామి స్వయంగా ప్రత్యక్షమై ఇలా అన్నాడు, నేను ఒక రైతు పొలంలో ఒక్కడు తన హలంలో బరువుగా కట్టిన రాయి రూపంలో ఉన్నాను. ప్రతి సాయంత్రం ఆ రైతు నన్ను అక్కడే ఉంచి వెళ్తాడు. నన్ను వెతికి తీసి ఆలయంలో ప్రతిష్ఠించు. సంగ్రామ మహాత్ముడు ఆ దిశలో వెళ్ళి నిజంగానే ఒక శిలా రూపంలో వీరభద్రుడు ఉన్నాడని గుర్తించాడు. ఆ విగ్రహాన్ని భక్తిపూర్వకంగా ప్రతిష్ఠించి నిత్య పూజలు ప్రారంభించాడు. సంగ్రాముడి ఆధ్యాత్మిక శక్తి, భక్తి చూసి అప్పటి పాలకుడు హైదరాబాద్ నిజాం రాజు ఆయనకు 103 గ్రామాల ఉమ్మల్లి రూపంలో దానం చేశాడు. అలా ఈ ఆలయం ఆధ్యాత్మిక సామాజిక కేంద్రంగా మారింది. ఆ కాలం నుండి వీరభద్రస్వామి గుడి చుట్టూ ఉత్సవాలు, జాతరలు, అన్నదానం, శివ పూజలు కొనసాగుతున్నాయి.
ಮೋಕ್ಷದ ಮಾರ್ಗವೇ ಪರಿಯಾತರ ಚಂಡೆಗಳು ಇರಲಿ ಮೋಕ್ಷದ ಮಾರ್ಗವೇ ಪರಿಯಾತರ ಚಂಡೆಗಳು ಇರಸಿ ವೀರಭದ್ರ ಬೆಳಗುವೆನೋ ಹರುಷಗಳು ವೀರಭದ್ರ ಬೆಳಗುವೆನೋ ಹರುಷದಿ ಮಂಗಳ ಬಡವಾರು ಬಳಲುತ್ತ ಬಂದಾರೆಲ್ಲರೂ ಆತಿ ಬಂದಾರೆಲ್ಲರೂ ಅರ್ಣಗಿರಿಯಲ್ಲಿ ಶಿವಗಿರಿಯಲ್ಲಿ ओम कनकपुरगुणेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिगुणांतकाय त्रिकालांगी कालाय कालांगी रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमंत महादेवाय नमो नमः। श्री वीरभद्रेश्वर महाराज की जय। गुरु रेवण सिद्धेश्वर महाराज की जय।
नमः शिवाय। 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 కాలం గడిచిన తర్వాత దక్షుడు ఒక మహాబ్రహ్మ యజ్ఞాన్ని నిర్వహించాడు. అందులో దేవతలు, ఋషులు, సమస్త లోకాధిపతులను ఆహ్వానించబడ్డాడు. శివుణ్ణి ఉద్దేశపూర్వకంగా పిలవలేదు. అది విన్న సతి తన తండ్రిని చూడాలని యజ్ఞానికి వెళ్తాను అన్నది. శివుడు వెళ్ళవద్దు అని చెప్పినా సతి అతను నా తండ్రి అని వెళ్ళింది. సతి అక్కడికి వెళ్ళి చూసింది, కానీ శివుడి స్థానం మాత్రం ఖాళీగా ఉంది. యజ్ఞవేదిక వద్ద దక్షుడు తన కుమార్తెను చూసి కూడా గౌరవించలేదు. సతి ప్రశ్నించింది, తండ్రి, నా భర్త శివుడు విశ్వేశ్వరుడు, ఆయన్ని ఎందుకు ఆహ్వానించలేదు? దక్షుడు నవ్వుతూ అన్నాడు, శివుడు యోగి, శ్మశానవాసి, అటువంటి వాడిని యజ్ఞానికి ఆహ్వానిస్తామా? సతి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది. సతి అన్నది, ఈ శరీరం నాకు దక్షుని ద్వారా వచ్చింది, కాబట్టి ఈ శరీరాన్ని నేను భరించను అని సతి తన ఆగ్నేయ శక్తితో తనను తాను దహించుకుంది. ఈ వార్త విన్న శివుడు తీవ్రమైన శోకంతో
రౌద్ర రూపాన్ని ధరించాడు. తన జటలను నేలకేసి కొట్టాడు. ఈ జటల నుండే వీరభద్రుడు అనే శక్తివంతమైన రుద్రరూపుడు ఉద్భవించాడు. అలాగే భద్రకాళి కూడా ఉద్భవించింది. వీరభద్రుడు లక్షగణాలతో కలిసి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరాడు. వీరభద్రుడు యజ్ఞవాటికలో ప్రవేశించి దేవతలందరితోనూ యుద్ధం చేశాడు. ఇంద్రుని వజ్రాయుధం పగలగొట్టాడు. చంద్రుణ్ణి కొట్టాడు. సూర్యుడికి శాపం ఇచ్చాడు. యజ్ఞవాటికలో ఉన్న అన్ని దివ్య శక్తులను ధ్వంసం చేశాడు. చివరికి వీరభద్రుడు దక్షుణ్ణి పట్టుకొని తల నరికివేశాడు. యజ్ఞం మొత్తం ధ్వంసమైంది. ಶ್ರೀ ವೀರಭದ್ರೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಇದು ಉದ್ಭವಲಿಂಗ. ಇದು ಭಾಳಷ್ಟು ಪುರಾಣದ ದೇವಸ್ಥಾನ ಐತೆ. ಇಲ್ಲಿ ಇದು ಮೊದಲು ಫಾರೆಸ್ಟ್ ಏರಿಯಾ ಇತ್ತು. ಆ ಫಾರೆಸ್ಟ್ ಏರಿಯಾದಲ್ಲಿ ಇದು ಒಂದು ಹೊಲ ಇತ್ತು. ಆ ಹೊಲದಲ್ಲಿ ಇದು ಉದ್ಭವಲಿಂಗವನ್ನು ನೇಗಲದಲ್ಲಿ ಮ್ಯಾಲಿಟ್ಟು ನೇಗಲು ಹೊಡಿತಾ ಇದ್ದೇನು. ರೋಸ್ ಅದು ಹೊಡಿತಾ ಇದ್ದಾಗ ಅದು ಮತ್ತೆ ಅಲ್ಲೇ ಬಂದು ಕುತ್ಕೊಳ್ತಿತ್ತು. ಅದು ಯಾರು ಉದ್ಭವಲಿಂಗ. ಮತ್ತು ಅಲ್ಲಿ ಬಂದು ಅವಾಗ ಸಂಗ್ರಾಮ್ ದೇಶಮುಖ್ ಅಂತವ್ರು ಇದ್ದರು. ಅವರಿಗೆ ಅವ್ರ ನೌಕರಾದ ನಿರ್ಮಲ್ ಶೆಟ್ಟಿಯವರು ಮನೆಗೆ ಹೋಗಿ ನಾನು ಆ ಲಿಂಗವನ್ನು ಮತ್ತೆ ಅಲ್ಲೇ ಅಲ್ಲಿ ಹೊಡಿತಾ ಇದ್ದೀನಿ, ಮತ್ತೆ ಅಲ್ಲೇ ಬಂದು ಕುತ್ಕೊಳ್ತದ ಅಂತ ಹೇಳಿ ಅವನು ಸಂಗ್ರಾಮ್ ದೇಶಮುಖ್ ಅವರು ಊರಲ್ಲಿ ಹೋಗಿ 4-5 ಜನ ಕರೆಸಿ ಅಲ್ಲಿ ನಾವು ರಾತ್ರಿಯಲ್ಲಿ ಮಲಗಿದಾಗ ನಾನು ವೀರಭದ್ರನೇ ಇದ್ದರೆಂದು ನನಗೆ ಇಲ್ಲೇ ಸ್ಥಾಪನೆ ಮಾಡು ಅಂತ ಹೇಳಿ ಸಂಗ್ರಾಮ್ ದೇಶಮುಖ್ ಅವರಿಗೆ ಹೇಳಿದರು. ಆವಾಗ ಇದು ಉದ್ಭವಲಿಂಗವನ್ನು ಇಲ್ಲಿ ತಂದು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದರು. ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದಾಗ ಭಾಳಷ್ಟು ಚಿಕ್ಕದಿತ್ತು. ಅವಾಗ ಈಟು ಎತ್ತರಾಗಿ ಬೆಳೆದಿದೆ ವೀರಭದ್ರೇಶ್ವರ. ಇದು ಉದ್ಭವಲಿಂಗ. ಇಲ್ಲಿ ಅಮಾವಾಸ್ಯೆಯನ್ನು 1 ಲಕ್ಷ ಜನ ಬರ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಪ್ರಸಾದ ದಾಸೋಹ ನಡೀತದೆ. ನವಂಬರ್ ದೀಪಾವಳಿ ನಂತರ 1 ಮಂಗಳವಾರ ಬಿಟ್ಟು ನೆಕ್ಸ್ಟ್ ಮಂಗಳವಾರ ಜಾತ್ರಾ ನಡೀತದೆ. ಇಲ್ಲಿ ಅಗ್ನಿ ಇರ್ತದೆ. ಇಲ್ಲಿ ಸ್ನಾನ ಗುಂಡ ಐತೆ. ಭಾಳಷ್ಟು ಭಕ್ತದಿ ಆಂಧ್ರ, ಮಹಾರಾಷ್ಟ್ರ, ಕರ್ನಾಟಕ ಭಾಳಷ್ಟು ಎಲ್ಲ ಕಡೆಯಿಂದ ಜನ ಭಾಳಷ್ಟು ಬರ್ತಾರೆ. ಸೋಮವಾರ ಪಲ್ಲಕ್ಕಿ ಉತ್ಸವ ಇರ್ತದೆ. ಇಲ್ಲಿ 2 ದಿನಕ್ಕೊಂದ್ಸಲ ಸೋಮವಾರ ಪಲ್ಲಕ್ಕಿ ಉತ್ಸವ ಇರ್ತದೆ. ಆದ ನಂತರ ತ್ರಿಕಾಲ ಪೂಜೆ ನಡೀತದೆ. ಡೈಲಿ ರುದ್ರಾಭಿಷೇಕ ರುದ್ರಾಭಿಷೇಕ ನಡೀತಿದೆ. ಭಾಳಷ್ಟು ಜನ ನಡೀತದೆ ಇಲ್ಲಿ ಈ ವೀರಭದ್ರೇಶ್ವರದಲ್ಲಿ. ಇದ್ರ ಬಾರ್ಯದಾಗ ಭಾಳಷ್ಟು ಈ ವೀರಭದ್ರೇಶ್ವರ ಬಾರ್ಯದಾಗ ಹೇಳೋಷ್ಟಾದ್ರೂ ಇನ್ನೂ ಭಾಳಷ್ಟು ಐತೆ. ಇದ್ರ ಬಾರ್ಯದಾಗ ನಾವು ಇನ್ನೊಬ್ಬಿಗೆ ಭಾಳಷ್ಟು ಕೇಳಬೇಕಾಗುತ್ತದೆ. ಇದ್ರ ಎಷ್ಟು ಹೇಳಿದ್ರು ಒಟ್ಟು ಕಮ್ಮಿ ಆದ ವೀರಭದ್ರೇಶ್ವರ ಬಾರ್ಯದಾಗ. ಇದು ಚಾಂಡೇರಿ ವೀರಭದ್ರೇಶ್ವರ ಅಂದರೆ ಸುತ್ತಮುತ್ತ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲೇ ಪ್ರಥಮ ಗುಡಿ ಅಂದರೆ ವೀರಭದ್ರೇಶ್ವರ. ಇದು ಉದ್ಭವ ಲಿಂಗ. ಇದ್ರ ಭಾಳಷ್ಟು ಮಹಿಮಾ ಐತೆ. ಇಲ್ಲೆಲ್ಲ ಗುಂಡದಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡ್ರೆ ಅವ್ರ ರೋಗ ಪೀಡೆ ಎಲ್ಲ ಕರಗಿ ಹೋಗ್ತಿದೆ. ಇಲ್ಲಿ ಭಾಳಷ್ಟು ದಿನದಿಂದ ಭಕ್ತಾದಿಗಳು ಬರ್ತಾನೆ ಇರ್ತಿದ್ದಾರೆ. ಅಂದು ಶ್ರೀ ವೀರಭದ್ರೇಶ್ವರ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ. श्री वीरभद्रेश्वर महाराज की जय। यहाँ पे कितने भी भक्तादि आते हैं डेली उनका मन्नत आज तक सबका मन्नत पूरा हो चुका है। तो मैं यही बोलता हूँ सबको कि आओ दर्शन करो और स्वामी का दर्शन लेके जाइए। ನಾನು ಬೆಸ್ಸಂಗೆಯ ವಿಜಯನಗರ ಅರ್ಚಕರು ವೀರಭದ್ರೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ. ನಮ್ಮದು ಗುಡಿ ಭಾಳ ಹಳೆಯದು. ಈ ಮಹಿಮಾ ಭಾಳ ದೊಡ್ಡದಿದೆ. ಹೇಳಬೇಕಾದ ಸಮಯ ಈ ದೇವರಿಗೆ ಯಾರು ಹೇಳ್ತಾರೆ ಯಾವುದೋ ರೀತಿಯಿಂದ ಕಡಿಮೆ ಬಿಡೋದಿಲ್ಲ. ಅವರಿಗೆ ಏನು ಅಂದ್ಕೊಂಡಿರಲ್ಲ 100% ಆಶೀರ್ವಾದ. ಇಲ್ಲಿ ವರ್ಷಿಗೆ ಒಂದು ಸಲ ಜಾತ್ರೆ ಆಗ್ತದೆ. ದೀಪಾವಳಿ ಆಗಿದೆ 2 ಮಂಗಳವಾರ ಹಿಡಿದು ಜಾತ್ರೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತದೆ. ಜಾತ್ರೆಯಲ್ಲಿ ಅಗ್ನಿ ತುಳಿಯೋದು, ರಥೋತ್ಸವ, ತೇರು ಎಳೆಯೋದು ಎಲ್ಲ ಇರುತ್ತೆ. ಮತ್ತು ಮಹಾದಾಸೋಹ ಕಂಟಿನ್ಯೂ ನಡೀತಾ ಇದೆ. ಟೋಟಲಿ ಬಂದಾಗೋದಿಲ್ಲ ಅಷ್ಟೇ, ಮತ್ತೇನಿಲ್ಲ. ಎಲ್ಲ ಚಲೋ ಐತಿ. ಈ ದೇವ್ರಿಗೆ ಯಾರು ನೆನಪುತ್ತಾರೆ ಅವ್ರಿಗೆ ಯಾವನ್ನೂ ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ, ಇನ್ನೂ ಆಗೋದಿಲ್ಲ. ಅಷ್ಟೇ ಹೇಳೋದಿಷ್ಟೇ. స్టార్ట్ చెప్పాలా? చెప్పండి. మా ఊరు పెద్ద జన్మడ, మా మండలం మున్పల్లి. ఒక నిమిషం రెడీ. మా గ్రామం పెద్ద జన్మడ, మా మండలం మున్పల్లి, మా జిల్లా సంగారెడ్డి, తెలంగాణ. మా ఇంటి దేవుడు మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడ వస్తుంటాము. మస్తు డెవలప్ కావాలని కోరుకుంటున్నాము. మాకు మంచిగా చేసిన మా భగవంతుడు వీరభద్రేశ్వరుడు.
ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుతున్నాము. చాలా ఫేమస్ చాలా ఫేమస్ దేవుడు. మేము ఎప్పటికి వస్తాం, మేము ఎప్పటికి వస్తాము. మా ఇంటి దేవుడు నమ్ముకోవాలి. నమ్ముకోవాలి. నమ్మిన వాళ్ళకి మంచిగా ఉంటుంది. నమ్మి చెప్పండి. మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాము. మాకు డెవలప్ చేయాలి దేవుడు. వీరభద్రేశ్వరుడు మా మీద నిగుంటారు, మంచిగా చేస్తాడు. మాకు మంచిగా అయింది, మంచిగా ఉన్నాడు. మేము అన్న కోరికలు తీరుస్తున్నాం. అంటే మాది పెద్ద చెల్మెడ గ్రామం అండి. మాది మున్పల్లి మండలం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. మేము ఎప్పటికీ నమ్ముకుంటాము. మా ఇళ్ళ వేలుపు ఈయననే చాంగ్లేరు. మేము ప్రతి సోమవారం మా ఇంట్లో గిట్ట పూజ చేసుకుంటాము. మా పిల్లలకు మాకు అందరికీ చాలా భక్తి ఇది వీరభద్రుడు అంటే. మేము ఎప్పటికీ వస్తుంటాము. మాది పెద్ద ఫ్యామిలీ. మా తాత ముత్తాతల నుండి మేము వస్తూ ఉంటాము. మాకు ఇంటి దేవుడు అని మేము ఎప్పుడు నమ్ముతుంటాము. ఎప్పుడు మాకు చల్లగా చూస్తాడు వీరభద్ర స్వామి. ఇదే ఎప్పటికీ మాకు చూడాలని మేము కోరుకుంటున్నాము. మా గ్రామం పెద్ద చెర్మడ, మండల్ మున్పల్లి, డిస్ట్రిక్ట్ మెదక్ డిస్ట్రిక్ట్. మేము పెద్ద చెర్మడ నుండి ఇక్కడికి వచ్చినాము. చాలా వీరభద్రేశ్వర స్వామి అంటే ఫేమస్. ఈ భగవంతుడిని నమ్ముకుంటే చాలా మంచిగా జరుగుతున్నది. వీరభద్రేశ్వరుని భక్తుల దేవత సమానంగా చూసుకుంటాం. మేము ప్రతి సోమవారం పూజ చేసుకుంటాం. మా ఫ్యామిలీకి చల్లగా చూస్తుంటాడు మా దేవుడు. నమ్ముకున్న వారికి మంచి కోరికలు జరుగుతుంటాయి. దేవుణ్ణి నమ్ముకోవాలి. చాలా ఫేమస్ అయిన దేవుడు. చెప్పండి. ನಮ್ಮ ಚಾಂಗ್ಲೇರ್ ಗುಡಿ ಎಲ್ಲ ದಾಸೋಗ ಯಾವಾಗಲೂ ಇರ್ತದೆ. ಬರೋರಿಗೆ ಭಕ್ತರಿಗೆಲ್ಲ ನೋಡ್ಕೊತೀವಿ, ಎಲ್ಲ ಶಿಸ್ತು ಇರ್ತದೆ. ದೇವ್ರಿಗೆ ಯಾರು ಭಕ್ತಿಲಿಂದ ಬರ್ತಾರೋ ಅವ್ರಿಗೆಲ್ಲ ಚಲೋ ಇರ್ತದೆ.
ధర్మానికి వ్యతిరేకంగా మౌనంగా ఉండడం కూడా పాపమే. దేవతలకు ఈ శాపం వర్తించినట్లయితే మనుషులపై దాని ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుందో ఆలోచించాలి. వీరభద్ర స్వామి రూపం మనకు తెలియచేస్తుంది. అహంకారం నాశనం అవుతుంది. ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తే దైవకరుణ కూడా తగ్గిపోతుంది. అందరూ దేవతలు శివుడి దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరారు. అందరి ప్రార్థనలతో శివుడు శాంతించి దక్షునికి తిరిగి జీవితం ఇచ్చాడు. కానీ అతని తలకు బదులుగా ఒక మేక తలను అమర్చాడు. దక్షుడు శివుని మహిమను తెలుసుకొని ఆయనకు శరణాగతి చెల్లించాడు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా చాంగ్లేర్ గ్రామం ఒక పాత పౌరాణిక స్థలం. ఈ ప్రాంతం శివశక్తిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న వీరభద్ర స్వామి ఆలయం ఎన్నో దశాబ్దాల నాటి ఆలయంగా భావించబడుతుంది. ఈ చుట్టూ ఉన్న చెట్లు, గుట్టలు, పుణ్యతీర్థాలు ఒక పవిత్ర వాతావరణాన్ని ఇస్తుంది. ప్రధాన గర్భగుడిలో వీరభద్ర స్వామి విగ్రహం ఉంది. శివుని తేజస్సుతో దివ్యంగా కనిపిస్తుంది. పక్కనే భద్రకాళి అమ్మవారు కూడా ఉన్నారు. ఆలయం ముందు గుండంలో స్నానం చేయడం వల్ల శరీర మనోగ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ దేవాలయం మనకు చెబుతుంది, వీరభద్రుడు రౌద్రం కాదు, ధర్మరక్షణ. శివుని కోపం అంటే పాపాన్ని శిక్షించే కరుణారూపం. అహంకారం ధర్మాన్ని అవమానిస్తే వీరభద్రుడు లాంటి శక్తి అవతరిస్తుంది. చాంగ్లేర్ వీరభద్ర స్వామి దేవాలయం భక్తికి, ధైర్యానికి, ధర్మరక్షణకై ప్రతీక. ఇక్కడ శివశక్తి దివ్య రూపంలో వెలిసి భక్తుల రక్షణకై నిత్యం అనుగ్రహిస్తుంది. మరిన్ని చరిత్ర, ఆలయ విశేషాలతో మీ ముందుంటాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.